మన జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తాయి? ఎందుకు మనసుకు శాంతి దొరకదు? ఎంత సంపాదించినా, ఎంతమంది మధ్య ఉన్నా, లోపల ఖాళీగా అనిపించడం ఎందుకు? ఈ ప్రశ్నలకు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత సమాధానం చెప్పింది. ఇప్పుడు 401 నుండి 450 శ్లోకాల భావంలో శ్రీకృష్ణుడు మనకు చెప్పే అద్భుతమైన జీవన సత్యాలను సులభంగా తెలుసుకుందాం. మనిషి జీవితంలో అసలు సమస్య బయట ప్రపంచం కాదు, మన మనసే. మనసు నియంత్రణలో లేకపోతే చిన్న సమస్య కూడా పెద్ద తుఫానులా అనిపిస్తుంది. కాని మనసు ప్రశాంతంగా ఉంటే ఎంత కష్టం వచ్చినా మనిషి నిలబడగలడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వెంబడిస్తున్నారు. డబ్బు, పేరు, గౌరవం, సంబంధాలు. కాని వీటన్నీ శాశ్వతం కావు. ఈరోజు మనతో ఉన్నవి రేపు లేకపోవచ్చు. తాత్కాలిక విషయాల్లో శాశ్వత ఆనందం వెతకకు. మనిషి ఎక్కువగా బాధపడేది తనకు నచ్చినది దొరకకపోయినా లేదా దొరికినది పోతుందేమో అన్న భయంతో. అసలు శాంతి అనేది బయట దొరికేది కాదు, మన ఆలోచనల్లో, మన దృక్పథంలో ఉంటుంది. ఎవరైతే కోపాన్ని నియంత్రించగలరో, అసూయను వదులుకోగలరో, అహంకారాన్ని తగ్గించగలరో వాళ్లే నిజంగా బలమైనవారు. మనిషి ఇతరులను గెలవడం గొప్ప కాదు, తన మనసును గెలవడం గొప్పది. నీ పని నువ్వు నిజాయితీగా చేయి. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించి నీ శాంతిని నాశనం చేసుకోకు. ఎందుకంటే ఫలితం ఎప్పుడూ మన చేతిలో ఉండదు. కాని ప్రయత్నం మాత్రం మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇలా అనుకుంటారు, నేను మంచిగా ఉంటే కూడా ఎందుకు కష్టాలు వస్తున్నాయి? గీత చెప్పేది ఏమిటంటే, కష్టం రావడం తప్పు కాదు. కష్టంలో మనం ఎలా నిలబడుతున్నామనేదే మన అసలు బలం. వర్షం పడితే నేల తడవడం సహజం. అలాగే జీవితంలో పరీక్షలు రావడం కూడా సహజం. కాని ప్రతి సమస్య మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది. కొన్ని కష్టాలు మన అహంకారాన్ని తగ్గిస్తాయి. కొన్ని మనకు సహనాన్ని నేర్పిస్తాయి. కొన్ని నిజమైన మనుషులను పరిచయం చేస్తాయి. అందుకే ప్రతి పరిస్థితిని ద్వేషించకుండా దానిలోని పాఠాన్ని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు భక్తి గురించి కూడా చాలా అందంగా చెబుతున్నాడు. భక్తి అంటే కేవలం దేవాలయానికి వెళ్లడం కాదు, రోజూ పూజ చేయడం మాత్రమే కాదు. మన హృదయం పవిత్రంగా ఉండడం, ఇతరులకు హాని చేయకపోవడం, సత్యంగా జీవించడం, అదే నిజమైన భక్తి. దేవుడికి పెద్ద పెద్ద నైవేద్యాలు అవసరం లేదు. నిజమైన ప్రేమతో ఇచ్చే చిన్న పుష్పం కూడా చాలుతుంది. మనిషి ఎంత చదివినా, ఎంత తెలివైన వాడైనా అహంకారం పెరిగితే శాంతి దూరమవుతుంది. అందుకే వినయం చాలా ముఖ్యమని గీత చెబుతుంది. నీ దగ్గర ఉన్నది శాశ్వతం కాదు. నీ శరీరం కూడా ఒకరోజు వదిలి వెళ్లాల్సిందే. కానీ నీ మంచితనం, నీ ప్రేమ, నీ ధర్మం, అవే నిన్ను చిరకాలం నిలబెడతాయి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక పాత్రధారి మాత్రమే. ఎవరూ శాశ్వతంగా ఇక్కడ ఉండరు. అందుకే ద్వేషాలతో, కోపాలతో, అసూయలతో మన జీవితాన్ని విషంగా మార్చుకోవద్దు. ఎవరైనా మనకు తప్పు చేస్తే అది గుర్తుంచుకుని మనమే మనసును కాల్చుకోవద్దు. క్షమించడం అంటే వాళ్ల కోసం కాదు, మన శాంతి కోసం. ఎవరైతే ప్రతి పరిస్థితిలో సమతుల్యతను కాపాడుతారో, విజయంలో పొంగిపోకుండా, ఓటమిలో విరిగిపోకుండా ఉంటారో వాళ్లే నిజమైన జ్ఞానులు. జీవితం ఒక పరీక్షలా ఉంటుంది. కానీ భయం కాదు, విశ్వాసం ఉంటే ఏ పరిస్థితినైనా దాటవచ్చు. మనిషి తనను తాను తెలుసుకున్నప్పుడు బయటి ప్రపంచం అతన్ని అంతగా కదిలించలేదు. అందుకే ప్రతిరోజూ కొంత సమయం మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధ్యానం చేయాలి, మంచి ఆలోచనలు పెంచుకోవాలి, అవసరం లేని పోలికలు, అసూయలు వదిలేయాలి. ఎందుకంటే ఇతరుల జీవితాన్ని చూసి బాధపడటం వల్ల మన ఆనందాన్ని మనమే కోల్పోతాం. దేవుడు ప్రతి ఒక్కరికీ వేర్వేరు మార్గాలు ఇచ్చాడు. నీ ప్రయాణాన్ని నువ్వు గౌరవించు. భగవద్గీత మనకు చెప్పేది ఒక్కటే, జీవితంలో శాంతి బయట కాదు, మన లోపలే ఉంది. మనస్సును జయించినవాడు ప్రపంచాన్నే జయించినట్లే. ఈ గీత సందేశం మీకు నచ్చితే మీ కుటుంబం, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. మరిన్ని భగవద్గీత సారాంశాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.